స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి తన కెరీర్లోని ఒక పెద్ద తప్పును వెల్లడించింది. బాలకృష్ణతో చేసిన ఒక్క మగాడు సినిమా తన కెరీర్లో బిగ్గెస్ట్ మిస్టేక్ అని ఓపెన్గా చెప్పేసింది. ఆ చిత్రం ఎందుకు ఫ్లాప్ అయింది, అనుష్కకు ఎలాంటి అనుభవం మిగిలింది అనే వివరాలు ఇక్కడ. టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ అనుష్క శెట్టి. అందం, అభినయంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక అనుష్క, ప్రభాస్ కాంబినేషన్ చిత్రాలైతే అభిమానులకు ఫీస్ట్ అని చెప్పొచ్చు. అరుంధతి సినిమాతో లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కూడా మంచి బిజినెస్ తెచ్చిపెట్టిన అనుష్క క్రమంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. బాహుబలి 1-2 చిత్రాలతో అనుష్కకు ప్యాన్ ఇండియా స్టేటస్ వచ్చింది. ఇదిలా ఉంటే తన కెరీర్లో ఓ పెద్ద తప్పు చేశానంటోంది అనుష్క. బాలకృష్ణతో చేసిన ఒక్క సినిమా తన కెరీర్లోనే బిగ్గెస్ట్ మిస్టేక్ అని స్వీటీ చెబుతోంది. ఆ సినిమా మరేదో కాదు, నందమూరి బాలకృష్ణ హీరోగా వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన ఒక్క మగాడు. కెరీర్ తొలినాళ్లలో ఉండగా అనుష్క ఈ చిత్రం చేసింది. 2008 సంవత్సరంలో ఈ ఒక్క మగాడు థియేటర్లలో విడుదలై అట్టర్ ఫ్లాప్గా మారింది. ఆ సమయంలో బాలకృష్ణ, వైవీఎస్ చౌదరి కాంబినేషన్ క్రేజ్ ఉండడంతో కథను పూర్తిగా వినకుండానే, తన పాత్రకు ఎంత స్కోప్ ఉంటుందో తెలుసుకోకుండానే ఈ సినిమాకు ఒప్పుకున్నానని అనుష్క స్పష్టం చేసింది. అప్పుడు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. అంతేకాదు బాలకృష్ణ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రంలో అనుష్క పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. అలాగే ఓ పాటలో అనుష్క ఫుల్ గ్లామరస్గా కనిపిస్తోంది. దీనివల్ల అప్పట్లో అనుష్కపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పటికీ ఆ ఒక్క పాట అనుష్కను అభాసుపాలు చేస్తోందని చెప్పడంలో అతిశయోక్తి కాదు. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ బాలకృష్ణతో పనిచేయడం తనకు మంచి అనుభవమేనని అనుష్క తెలిపింది. కథ, తన పాత్ర నిడివిని పూర్తిగా తెలుసుకోకుండా ఒప్పుకోవడం తన కెరీర్లో చేసిన అతిపెద్ద తప్పుగా భావిస్తున్నానని స్పష్టం చేసింది. ఆ సినిమాతో చాలా నేర్చుకున్నానని, ఆ తర్వాత సినిమాల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తూ వచ్చానని తెలిపింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్, అనుష్క మంచి స్నేహితులు. ఇద్దరు కలిసి పలు సినిమాల్లో నటించారు. ముఖ్యంగా ఈ ఇద్దరి మధ్య పెళ్లి వార్తలు చాలానే చక్కర్లు కొట్టాయి. అయితే అవన్నీ కూడా వట్టి పుకార్లు మాత్రమే. ఇప్పటికీ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండగా, ఇద్దరూ కూడా బ్యాచిలర్స్ కావడంతోనే ఎప్పటికప్పుడు ఏదొక రూమర్ పుట్టుకొస్తోంది. ఇక అటు ప్రభాస్, ఇటు అనుష్క ఇద్దరూ తమ ప్రాజెక్టులలో బిజీగా ఉన్నారు. మొత్తం మీద అనుష్క చేసిన ఈ వ్యాఖ్యలు సినిమా ఎంపికలో అప్రమత్తత ఆవశ్యకతను తెలియజేస్తున్నాయి. ఒక్క మగాడు అనుభవం ఆమె కెరీర్కు ఒక పాఠంగా నిలిచి, భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా అడుగులు వేసేలా చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.